జీవింతు నీ కోసము. కలకాదు నీ శిలువ బలియాగము, అది నా పాప పరిహారము. విలపోసి ననుకొంటివి నీ కోసము, చిందితివి నీ రక్తము. నా కోసమే చేసితివి త్యాగము, నీ కోసమే నిల్తును సాక్షినై. నా కోసమే చేసితివి త్యాగము, నీ కోసమే నిల్తును సాక్షినై. నీవిచ్చిన వరమే ఈ జీవితం, నీ సేవకి అంకితం. నీవే పొడిగించిన ఆయుష్కాలము, ప్రభు జీవింతు నీ కోసము. నన్ను ప్రేమించిన యేసుని సేవించుచు, నా విశ్వాసం కాచుకొనుచు, మంచి పోరాటముని పోరాడుచు, పరుగిడెదను నిన్ను చూచుచు. నన్ను ప్రేమించిన యేసుని సేవించుచు, నా విశ్వాసం కాచుకొనుచు, మంచి పోరాటముని పోరాడుచు, పరుగిడెదను నిన్ను చూచుచు. త్వరలోనే నిన్ను సంధించి కాంక్షతో, ధరలో నిరీక్షణతో కొనసాగిదన్. త్వరలోనే నిన్ను కాంక్షించి ఆశతో, ధరలో నిరీక్షణతో కొనసాగిదన్. నీవిచ్చిన వరమే ఈ జీవితం, నీ సేవకి అంకితం. నీవే పొడిగించిన ఆయుష్కాలము, ప్రభు జీవింతు నీ కోసము. నీవే పొడిగించిన ఆయుష్కాలము, ప్రభు జీవింతు నీ కోసము. నన్నింతగా నీవు ప్రేమించుటకు నాకే యోగ్యత లేదు ప్రభు. నీవిచ్చిన వరమే ఈ జీవితం, నీ సేవకి అంకితం. నీవే పొడిగించిన ఆయుష్కాలము, ప్రభు జీవింతు నీ కోసము. ప్రభు జీవింతు నీ కోసము, ప్రభు జీవింతు నీ కోసము. తండ్రి, ఈ దినం నీవిచ్చినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం, నీ కొరకే జీవించాలని, నీ చిత్తమే నెరవేర్చాలని, నీ రాకడకు సిద్ధపడాలని, నాకు ఎదురుగుండా వచ్చే ప్రతి పోరాటాల్లో, మాకు ఎదురుగుండా వచ్చేటువంటి శత్రు కార్యాల్లో వాటిని మేము ఎదిరించి అత్యధిక విజయం పొందాలని ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా ఈ దినం మాకు ఇచ్చారు. ఈ ఆయుష్కాలాన్ని పొడిగించారు. ఆను దినము నీ కృపా వరమే కదా ప్రభువా. నీ కృప వెంబడి కృపిస్తున్నందుకు వందనాలు. ఈ దినము కూడా నీ వాక్కును పంపి నీ ప్రియ బిడ్డల జీవితాలని బాగు చేసి, బలపరిచి, స్థిరపరిచి, శత్రువుని ఎదిరించి, శత్రుకారాలు లయపరిచి, నీకు సజీవ సాక్షులై, నీ చేతిలో బలీయమైన సాధనాలై నిన్ను గణపరిచేటువంటి అద్భుత కృపను భూమి మీద మాకు దయచేశారు. వందనాలు. ఈ సమయం ప్రతిష్ఠిస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువుకే, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకానికి ప్రతిష్ఠిస్తున్నారు. నీ అభిషేక తైలం పోసి కొలతలేని ఆత్మతో నింపి నీ వాక్కును వెల్లడి చేసి బయలు వెడల చేసి అద్భుతంగా ప్రజల జీవితాల్ని వర్ధిల్ల చేసి నీ మహిమకరంగా, నీకు మహిమకరంగా మార్చమని తండ్రి, అనేకులు రక్షించమని, కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావానికి ఆరోపిస్తూ నన్ను మీకు సమర్పిస్తూ
నజరేయుడైన యేసయ్య పవిత్ర నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామములో నా ప్రియమైనటువంటి సోదరులందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే ఈ భయంకరమైనటువంటి కరోనా కష్టకాలం, శ్రమకాలం, దేవుడు నిజంగా మనకు ఎంత అద్భుతంగా మన ఆయుష్కాలాన్ని పెంచుతున్నాడు, భద్రపరుస్తున్నాడు, బాగు చేస్తున్నాడు, అద్భుతం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సందర్భంలో దేవుని పిల్లలు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవా నా కోసమే నువ్వు ఇంత గొప్ప బలియాగం చేసి ప్రాణం ఇచ్చి నన్ను రక్షించి నన్ను నీ కోసం కొన్నావు, నీ సాక్షిగా నిలబెట్టుకున్నావు. ఇప్పుడు నేను నీ సాక్షినే జీవిస్తాను, నీ కోసమే బ్రతుకుతాను, నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా నేను ఉంటాను అనే తీర్మానంతో ఈ దినాన్ని బట్టి దేవుని మనం మహింపరుద్దాం. అయితే ఈరోజు ప్రత్యేకమైన అంశం నేను మీ ముందు పెడతాను. ఏంటంటే అన్నిటికంటే గొప్పది, 88 సంవత్సరాల వయసులో అద్భుతమైనటువంటి బలమైన దేవునికి మహిమకరమైన సేవ చేసిన దైవజనుడు జాన్ వెస్లీ గారు వేల మైళ్ళు ఆయన గుర్రం మీద ప్రయాణం చేశాడు సువార్త పరిచర్యకి. జాన్ వెస్లీ గారు 88 సంవత్సరాల్లో కూడా బలీయంగా అనేకులకు ప్రయోజనకరంగా దేవునికి మహిమకరంగా దివ్యమైనటువంటి సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన మరణించే సమయం ఆసన్నమైంది. ఆ టైంలో హఠాత్తుగా ఆయన మంచం మీద నుంచి లేచి కూర్చొని అందరినీ అలా చూస్తున్నారు. చాలామంది కన్నీళ్ళు గారుస్తున్నారు. చాలా సంతోషంగా ఆయన ముఖం వెలుగుతుంది. ఏమన్నారు తెలుసా? అన్నిటికంటే గొప్పది దేవుడు నాకు తోడయుండుట, దేవుడు మనకు తోడయుండుట అన్నిటికంటే గొప్పది అని చెప్పాడు. ఆ లాస్ట్ మినిట్స్లో, ఆ చివరి గడియలో తన ప్రభు దగ్గర వెళ్ళే సమయంలో గ్రేట్ అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చి కనుమూశారట. అన్నిటికంటే ముఖ్యమైనది నిజంగా దేవుడు మనకు తోడై ఉండుట. నిజంగా ఈ దినాల్లో మీరు ఆలోచించండి, మనకు తోడై ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. అంటే మన ఎదురుగున్న మనకుండే పరిస్థితులు రకరకాలుగా ఉన్నాయి, కానీ మనము ఎంత గొప్ప భాగ్యం పొందుకున్నాం. దేవుడు మనకు తోడై ఉన్నాడు. అయితే దేవుడు మనకు తోడై ఉండే విషయంలో ఇంత గొప్ప ప్రత్యేకత ఉందా, ఇంత గొప్ప ధన్యత అని మనం ఆలోచన చేసిన పరిస్థితి వచ్చింది మనం. ఎందుకంటే ఆయన తోడుగా లేకపోతే ఏం జరుగుతుందో మనకు అర్థమైపోతుంది ఈ దినాల్లో. కాబట్టి ఆలోచించవలసి ఉన్నది. అయితే దేవుని వాక్యంలో అద్భుతమైనటువంటి మాటలు కొన్ని మనం ముందు ఉంచుకుందాం. దేవుడు ఎప్పుడెప్పుడు తోడుగా ఉంటాడు, ఎవరికి తోడుగా ఉంటాడు, దేనికి తోడుగా ఉంటాడు, ఎలా తోడుగా ఉంటాడు అనేది ఒకసారి ఆలోచిస్తే మనం దేవుని స్తుతించకుండా ఉండలేము. ఆయన ఇచ్చిన ఈ ఆయుష్కాలాన్ని, ఆయన పొడిగించిన ఆయుష్కాలాన్ని, ఆయన ఇచ్చిన ఈ జీవితాన్ని ఆయన కోసం సమర్పించి జీవించడం కంటే గొప్ప భాగ్యమే ఉంది. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనంలో గతంలో ఎలాగా మన జీవితాల్లో అన్ని కాలాల్లో తోడుగా ఉంటాడు ఆయన. వర్తమాన, భూత, భవిష్యత్ కాలంలో నిన్న తోడుగా ఉన్నాడు, ఈరోజు తోడుగా ఉంటాడు, రేపు తోడుగా ఉంటాడు. సో ఆయన అల్ఫా ఒమేగా, అన్ని కాలంలో ఉన్నవాడు, వర్తమాన, భూత, భవిష్యత్ కాలంలో ఉన్నవాడు నేనే అన్నాడు. మరి ప్రకటన 1వ అధ్యాయం 8వ వచనంలో. అయితే ఇక్కడ చూడండి, నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించను. ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. వండర్ఫుల్. 40 సంవత్సరాలు దేవుని పిల్లల ఇశ్రాయేలీయులు ఈ గొప్ప అరణ్యంలో సంచరించారు. అరణ్య యాత్రలో, భయంకరమైన అరణ్య యాత్రలో వారి జీవితాలు ఎంత ఎడారిలో, అరణ్యంలో, మరి ఆఖరితో, దాహముతో, అసలు శత్రు యొక్క భయముతో రకరకాలుగా ఉంటాయి అరణ్యంలో, ఎడారిలో ఈ భయంకర ప్రయాణాలు.
కానీ 40 సంవత్సరాలు వాళ్ళు కాళ్ళకు వాపు రాలేదు, వాళ్ళ వస్త్రాలు పాతగెలలేదు, వాళ్ళకి ఆకలి బాధ లేకుండా వాళ్ళకి పరలోకపు మన్నా కురిపించాడు, వాళ్ళకి బండను చీల్చి దాహం ఇచ్చాడు. ఆ దేవుడు ఈరోజు కూడా మనతో ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఈ 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. ఆయన మనకు తోడై ఉంటే ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ 40 సంవత్సరాలు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీకేమీ తక్కువ కాదు. వండర్ఫుల్ ప్రామిస్. కాబట్టి ఆయన తోడై ఉన్నాడు, కాబట్టి ఆయన మనల్ని ఆశీర్వదించాడు. ఆయన తోడుగా ఉంటే అక్కడ ఆశీర్వాదమే, ఆయన తోడుగా ఉంటే అక్కడ ఏమీ తక్కువ కాదు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభు ఇమ్మానుయేలుగా మనకు తోడై ఉండడానికి ఈ లోకంలో ఇమ్మానుయేలు అనే పేరున కన్య గర్భంలో జన్మించాడు. ఎందుకు? మనిషికి ఆయన తోడై ఉంటేనే శాపం తొలగిపోతుంది, ఆయన తోడై ఉంటేనే అక్కర తీరుతుంది, ఆయన తోడై ఉంటేనే మరణము దూరం అయిపోతుంది, ఆయన తోడై ఉంటేనే సజీవులుగా ఉండగలరు, ఆయన తోడై ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాము, ఆయన తోడై ఉంటేనే అభివృద్ధి, ఆయన తోడై ఉంటేనే అన్ని రీతులుగా సఫలీకృతం అవుతుంది మన ప్రతి పరిస్థితి. ఆయన తోడుగా ఉండి కష్టంలో నష్టాల్లో అద్భుతమైన శ్రేష్టమైన ఆశీర్వాదాల్ని ఫలాన్ని ఈ కష్టార్జితాన్ని కాపాడేది, శ్రేష్ఠ ఫలాన్ని అనుగ్రహించేది ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు. యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు యోసేపు దేవుడు తోడై ఉండుట ఆ యజమాని చూశాడు. ఆ యోసేపు చేతిలో సమస్తము సఫలం అవుతుందని గ్రహించాడు, గమనించాడు. దేవుని బిడ్డ, ఇది గొప్ప, అన్నిటికంటే గొప్పది. జాన్ వెస్లీ గారు అద్భుతమైన తన జీవితం యొక్క ఆ అద్భుత సేవ పరిచర్యల్లో ఆ గొప్ప భాగ్యాన్ని అనుభవించారు 88 సంవత్సరాలు. కాబట్టి ఆలోచించండి, ఆయన గతంలో తోడుగా ఉన్న ప్రభువు వాట్ అబౌట్ టుడే? ఈరోజు ఆయన ఉన్నాడా? తోడుగా ఉన్నాడా? ఆయన తోడుగా ఉండటమే గొప్ప భాగ్యం. అందుకోసమనే దేవుని వాక్యంలో ఈరోజు మనం ఆయన మన సజీవ లెక్కలో చేర్చాడు. ఆయన మనతో ఉన్నాడు. మనం ఆయన కోసం ఆయనతో ఉండేవాళ్ళంగా మన బాధ్యత ఎలా ఉంటుందో చూడండి. ఆయన మనకి ఎలా చెప్తున్నాడు. నేటి మన యొక్క అసైన్మెంట్ ఏంటి? తోడుగా ఉండే దేవుడు ఏం చెప్తున్నాడు? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, చెడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. మన ముందు ఈరోజు మార్గం ఉంది, మన ముందు కొన్ని సవాళ్ళు ఉన్నాయి, మన ముందు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, మన ముందు ఆయన దివ్యమైన రాజ్య పరిచర్య ఉంది, మన ముందు మనం వేయవలసిన శ్రేష్టమైన అడుగులు ఉన్నాయి, మన ముందు దేవుని నామ మహిమార్థమై చేయవలసిన యుద్ధాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి. మన ముందు ఆయన మనకిచ్చినటువంటి సమస్తమైనటువంటి మరి బాధ్యతాయుక్తమైనటువంటి మన జీవితానికి మహిమకరంగా మార్చేటువంటి సకల విధములైనటువంటి పనులు ఉన్నాయి. దేవుడు వాటిని మన ముందు పెట్టి ఒక మార్గాన్ని, రూట్ పెట్టాడు అనమాట. ఆ మార్గంలోనే నడవాలి. దేవుడు తోడుగా ఉండాలంటే ఆయన చూపిన మార్గంలో. అందుకోసమే మన 23వ దావీదు కీర్తన ఎప్పుడు మర్చిపోకూడదు. 23వ దావీదు కీర్తనలో యెహోవా నా కాపరి అన్నప్పుడు ఆ కాపరి మాత్రమే నడిపిస్తాడు, ఆ కాపరికి మాత్రమే నడిపించే జ్ఞానం ఉంది. అందుకే గాఢాంధకారపులో వస్తానే గొర్రెపిల్ల గందరగోళం అయిపోతుంది. చీకటి వచ్చేసింది, నాకు భయం వేస్తుంది అని ఇంక ఎట్లా వెళ్తానో అనుకునే సమయంలో నీవు నాకు తోడై ఉండువు. వండర్ఫుల్. నీవు నాకు తోడై ఉండువు. నీ దొడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరిస్తుంది. తోడై ఉన్నటువంటి జీవితానికి ఉన్న అద్భుత భాగ్యం అదే. ఈ గాఢాంధకారం వచ్చిందా, ఇప్పుడు చీకటి ఆవరించిందా, చీకాకులు వచ్చేసాయా, చింతలు వచ్చేసాయా, అసలు భయాలు వచ్చేసాయా, ఎలా బ్రతుకుతామనేటువంటి ప్రశ్నలు మన ముందున్నాయా, రకరకాలైనటువంటి సవాళ్ళు నిన్ను ఎదిరిస్తున్నాయా, అసలు నిన్ను భయపెడుతున్నాయా? అందుకే దేవుడు యెహోషువకి అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు. నిజంగా ఆ వాగ్దానం గురించి ఆలోచిస్తే 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనాలు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడునో నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండను. వండర్ఫుల్ ప్రామిస్. 1 సంవత్సరం నాకు ఈ వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడు.
ఆ సంవత్సరం నేను మరణ పడకలోకి వెళ్ళిపోయాను. నా 19 సంవత్సరాల వయసు. 16 ఏళ్ళకే నేను రక్షణలోకి వచ్చాను. 19 సంవత్సరాల వయసులో నా ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతున్నాను. ఈ మరణ పడకలోకి వెళ్ళిపోయాను. ప్రతి సంవత్సరం మొదట జనవరి మాసంలో మొదటి దినమున వాగ్దానాలు తీసుకునేటువంటి అద్భుతమైన భాగ్యం నాకు, మా కుటుంబానికి ఉండేది. ఆ సంవత్సర వాగ్దానం, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండను. ఇదా మోషేకు తోడై ఉన్న నాకు తోడై ఉంటాడు. అది ఎలా ఉంటుంది అనుకుంటే, ఆ సంవత్సరం దేవుడు నన్ను ఆ భయంకరమైనటువంటి మరణంలో నుంచి విడిపించి ఆయన సజీవ సాక్షిగా ఆయన సేవకు పిలిచి ఈ రోజు వరకు తోడై ఉండి నడిపిస్తూనే ఉన్నాడు. దేవుని బిడ్డ, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉండను. ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు. మనిషి భయంకర మమకారాలతోటి, శరీర ఆశలతోటి, ఆకర్షణలతోటి మన జీవితాలను మలినం చేయడానికే మనిషి ఎదురవుతాడు. మనిషి ఎప్పుడు ఎదురైనా కూడా ఆ మనిషి దైవత్వపు శక్తితో రాడు. మానవత్వపు బలీయమైనటువంటి భయంకరమైనటువంటి పాపేంచలతో మనిషిని దిగజార్చాలని, బలహీనపరచాలని వస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చి మనల్ని బలపరిచి మనకి ఇమ్మానుయేలుగా తోడుగా ఉండి నరరూపధారిగా, ఇదిగో ఈ మనుషుడని పిలాతు యేసు ప్రభు వైపు చూసి, ఇది మానవత్వం అంటే. మనిషి అంటే ఇలా ఉండాలి. ఇదిగో ఈ మనుష్యుడు, ఇదిగో ఈ మనుష్యుడు అంటున్నాడు యేసు ప్రభువుని చూపిస్తూ. మానవత్వపు విలువలు ఎరిగినవాడు ఈ మనుష్యుడు. మనిషిని అసలైన మనిషిగా మార్చగల శక్తి యేసు ప్రభులో ఉంది. మనిషిలో ఉండవలసిన ప్రేమ, దయ, కనికరాలు, జాలి, కరుణ, పరిశుద్ధత, నీతి, యథార్థత, ప్రత్యేకమైన స్థితి ఈ మనిషికి ఇలా ఉండాలని మన ముందు మార్గదర్శిగా, ఆదర్శంగా, మనకు మార్గమైనటువంటి మనిషిగా యేసు ప్రభు పుట్టాడు. మనిషిలారా, దిస్ ఇస్ ద వే. మనిషికి సత్యం, మనిషిలో ఈ జీవం. కాబట్టి ఈ సత్యములో ఉండే మనిషి ఈ జీవాన్ని పొంది, మనుషులు అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయి ఉన్నారు. ఆ పాపం నుంచి విడిపించి వాళ్ళని సజీవులుగా చేయడానికి వచ్చిన మనిషి, మానవ. అందుకే ఆయన మనకు మధ్యవర్తిగా వచ్చాడు. దేవునికి, నా మానవులకి మధ్యలో నిలిచిన మధ్యవర్తిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు నరరూపధారిగా నిలబడ్డాడు. దేవుని బిడ్డ, కాబట్టి నీకు ఒక వాగ్దానం, నేను తోడై ఉన్నా. అలనాడు మోషేకు తోడై ఉన్నాను కదా. మోషే ఎలాగ నడిపించాడు, ఎలా విడిపించాడు, ఎలాగ నాయకత్వ బాధ్యతలు వహించాడు, ఎలాగా అద్భుతమైనటువంటి శ్రేష్టమైన కానాన్లోకి వెళ్ళడానికి దేవుని ప్రజల్ని ఫరో బానిసత్వం నుంచి, పాప అధికారం నుంచి, భయంకరమైన తెగుళ్ళని సవాళ్లు విసిరి అద్భుతంగా దేవుని మహిమను ప్రత్యక్షపరిచి నడిపించాడే ఆ సేమ్ గాడ్. అదే దేవుడు అదే రీతిగా యెహోషువ నీకు తోడుగా ఉంటాడు. నువ్వు దిగులు పడొద్దు, భయపడొద్దు. అద్భుతమైన మాటలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మాటల్లో చూడండి, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. 6వ వచనం ఇక్కడ ధైర్యముగా ఉండు. ఇప్పుడు 8-9 వచనాల దగ్గరకు వస్తే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపగా తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడము. దివారాత్రము దాన్ని ధ్యానించినడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు. ప్రతి దేవుని బిడ్డ ఆలోచించాల్సిన విషయం. దివారాత్రులు దేవుని వాక్యం ధ్యానించు. నువ్వు దాన్ని చెప్పకుండా ఉండకూడదు. నువ్వనే నీ జీవితానికి చెప్పుకోవాలి, నీ జీవితాన్ని వాక్యంలో నడిపించుకోవాలి. అంతేకాదు అనేకులకు నువ్వు దాన్ని అందించాలి. అనేక రీతులుగా దాంట్లో నుంచి, ఆ క్రమం నుంచి వెళ్ళకూడదు. అంతేకాకుండా నీవు దాన్ని ధ్యానిస్తే దివారాత్రాలు, చూడండి అక్కడున్న మాట, నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ఉంటావు. ఏంటి ధ్యానించుకుంటున్నావు దేవుని బిడ్డ? ఆయుష్కాలం పెరిగింది, మనం ప్రభు కోసం జీవిస్తున్నాం. ఆయన వర్ధిల్ల చేయడానికి మన మార్గాన్ని చక్కపరుచుకోవాలి. మనం ఆయన వాక్యం ధ్యానిస్తూ ఉంటే మనం వర్ధిల్తూ ఉంటాం, మన మార్గం చక్కపడుతూ ఉంటుంది. అందుకే ఈ వాక్యం, రోజు ఈ వాక్యం వినాలన్నా, రోజు ఈ వాక్యం చెప్పాలన్నా, రోజు ఈ వాక్యం, ఎందుకంటే పని లేదా? ఈ కరోనా టైం వచ్చిందని బహుగా ఎవరబడితే వాళ్ళు వాక్యం చెబుతున్నారని నువ్వు ఒకవేళ సనుక్కుంటున్నావా, విమర్శిస్తున్నావా, బాధపడుతున్నావా?
ఇంట్లో భోజనం వండితే ఆ కుటుంబానికి తల్లి వండకపోతే ఆకలి తీరదు కదా. అట్లానే వివాహాలకి లక్షల మందికి, వేల మందికి ఆహారం వండి పెట్టడానికి అంతమంది వస్తే వాళ్ళకి ఆహారం కావాలి కదా. అట్లానే పెద్ద పెద్ద భోజన పాత్రలు ఉంటాయి, చిన్న చిన్న పాత్రలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఆహారం కావాలి. కొద్ది మందికి కానీ, విస్తారమైన ప్రజలకు కానీ, వేల మందికి కానీ, లక్షల మందికి కానీ, 10 మందికి కానీ, 20 మందికి కానీ, ఈవెన్ 5 మెంబర్స్ అయినా కూడా ఇంట్లో ఉన్న 2 భార్యాభర్తలైనా ఆహారం కావాలి. కాబట్టి ఆయా రీతులుగా అనేక మెజర్మెంట్స్తో రకరకాల పాత్రలు వాడబడుతున్నాయి. అది కానీ కెపాసిటీ ఏంటి? వాటికి దేవుడు ఏ సామర్థ్యం ఇచ్చాడో ఆ సామర్థ్యంలో దేవుని వాక్యాన్ని అందిస్తున్న పరిస్థితి. కాబట్టి దేవుని బిడ్డ, వాక్యం శక్తివంతమైనది నీవు వర్ధిల్లడానికి. కాబట్టి ఏమంటున్నాడు 9వ వచనం, నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. ఎంత గొప్ప భాగ్యం ఇది. దిగులు పడుతున్నావా? భయపడిపోతున్నావా? నీవు నడుచు మార్గం అంతటిలో, ఇక ముందున్న మార్గం. చాలామంది ఇలాగ మాట్లాడుతున్నారు. ఏంటంటే, ఇప్పుడు ఏముందిలేండి, ముందుందండి ముసళ్ళ పండగ అని. అవును, ముందు మనిషికి ముసళ్ళ పండగ అంట. అంటే ముందు చీల్చేవి ఉన్నాయి, ముందు భయపెట్టేవి ఉన్నాయి, ముందు బాధించేవి ఉన్నాయి, ముందు కరువులు ఉన్నాయి, ముందు ఇంకా ఎక్కువ ఈ కరోనా ఇంకా ఎక్కువైపోతుంది. జూన్ జూలై మాసంలో బలంగా విజృంభిస్తుంది. ఇటువంటి మాటలు వస్తున్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, నీ ముందున్న మార్గం వర్ధిల్ల చేసుకుని చక్కగా చేసుకోవడానికి నీ మార్గం అంతటిలో నీకు దేవుడు తోడై ఉన్నాడు. నీకు ఆయన తోడుగా ఉన్నాడు. కాబట్టి ప్రజెంట్ ఈరోజు నువ్వు ఆయన వాక్యాన్ని ప్రేమించావా? ఆయన సన్నిధిలో ప్రార్థించావా? ఆయన వాక్యం ధ్యానించావా? వాక్యము చదవకుండా, ధ్యానించకుండా, ప్రార్థన చేయకుండా అసలు నువ్వు బ్రేక్ఫాస్ట్ తీసుకోకూడదు, అల్పాహారం తీసుకోకూడదు. అటువంటి నియమం కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి నియమం నేను పాటిస్తూ ఉంటాను. ఆ నియమంలో ఉన్నప్పుడు దేవుడు ఆ నిష్టలో, ఆ నియమంలో ఉంటే ఖచ్చితంగా నేను వర్ధిల్ల చేస్తాను. నీ జీవితం పట్ల ఆయన సాక్షిగా నువ్వు ఉంటావు, ఉండడానికి శక్తినిస్తాడు. కాబట్టి యెహోషువతో ఎంత చక్కటి మాట మాట్లాడాడు దేవుడు. నీవు నడుచు మార్గం అంతటిలో ఆయన నీకు తోడై ఉన్నాడు. అంటే టుడే, వర్తమాన కాలంలో, గతంలో నీకేమీ తక్కువ కాదు. అలనాడు వాళ్ళని పోషించిన దేవుడు, గత కాలంలో వాళ్ళని 40 సంవత్సరాల అరణ్యంలో నడిపించిన దేవుడు ఆయన తోడుగా ఉండి నీకు తక్కువ కాకుండా చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. రెండవదిగా ఆయన ప్రస్తుతము టుడే, ఈ వర్తమాన కాలంలో నీ మార్గం అంతటిలో ఆయన నీకు తోడై ఉంటాడు. నీకు చెప్తాడు, ఇది 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 కుడికి కానీ ఎడమకు కానీ తిరిగిన ఇదే త్రోవ, దిస్ ఈజ్ ద రైట్ వే, ఇది రైట్, ఇక్కడ రాంగ్ అంటూ మనం సరిదిస్తూ, దుడ్డు కర్ర దండము, ఒకవైపు దండిస్తూ, ఒకవైపు మనకు అందించాలా, దండించాలా, పోషించాలా, క్రమపరచాలా, శిక్షించాలా, ఆయన రక్షించాలా, ఇవన్నీ మనకు అనుగ్రహిస్తున్న మంచు కాపరిగా ఆయన మనకు తోడుగా ఉన్నాడు. వండర్ఫుల్. దేవునికి మహిమ కలుగును గాక. మూడవదిగా భవిష్యత్ కాలం గురించి ఆలోచిస్తే అది ఎలా ఉంటుంది, భవిష్యత్ జీవితం అనేది అది ఎలా ఉంటుంది. చాలా సందర్భాల్లో భవిష్యత్ కాలం గురించి చాలామంది ఏమోనండి అంటారు. ఏమో అనేది మనము భవిష్యత్తులో నా ప్రభు ఉన్నాడు. ఆయన ఏమన్నాడు? వర్తమాన భూత కాలంలో నేను ఉన్నాను అన్నాడు. అందుకే విశ్వాసగా ఉండే దేవుని బిడ్డ ఏమంటారంటే ఉన్నాడు, ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏంటో తెలుసా? ఎహే అషేర్ ఎహే. హీబ్రూ భాషలో ఆయన పేరు ఎహే అషేర్ ఎహే. అంటే ఉన్నవాడు నన్నువాడను నేనే ఉన్నాను, ఇప్పుడు ఈరోజు ఉన్నావు నాతో, నిన్న ఉన్నావు నాతో, రేపు ఉంటావు నాతో. అందుకోసం ఇక్కడ రాయమన్నమాట. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములు ఒకటే రీతిగా ఉండును. దిస్ ఈస్ ద గుడ్ న్యూస్ ఫర్ యూ. యుగ యుగములు ఉండేవాళ్ళు. మనుషులు మారుతారండి, మనుషుల యొక్క మాటలు మారుతాయి, మనుషులు చూపే అభిమానాలు మారుతాయి, ప్రేమలు మారుతాయి, వాళ్ళు ఇచ్చేటువంటి వాగ్దానాలు మారుతాయి, వాళ్ళు ఇచ్చే హామీలు మారుతాయి. ఇవాళ నీతో ఉంటానన్న వారు ఉండకపోవచ్చు, నీ దగ్గరికి వస్తానన్న వారు రాకపోవచ్చు, నీకు సాయం చేస్తానన్న వారు చేయలేకపోవచ్చు. ఏం భయపడద్దు, మేము ఉన్నాం కదా అన్నవాళ్ళు వాళ్ళే భయపడి పారిపోయిన పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డ, యుగ యుగములు అనే మాట ఎంత నిత్యమైనటువంటి తోడది.
మామూలు తోడు కాదు, ఫరెవర్ అండ్ ఎవర్ ఐల్ బీ విత్ యూ. నీతోనే నిన్న ఉన్నాను, రేపు ఉంటాను, ఈరోజు ఉన్నాను. నిన్న ఉన్నవాడు ఈరోజు ఉన్నాడు, రేపు కూడా ఉంటాడు. ఇటువంటి అద్భుతమైన స్థిరమైన ఆ బలమైన నమ్మకంతో నువ్వు ప్రభు వైపు చూడటం అనేది, ఆయన నాకు తోడై ఉన్నాడు. అందుకే జాన్ వెస్లీ గారు ఎంత అద్భుతంగా 88 సంవత్సరాల వయసులో జీవితంలో అన్నిటికంటే గొప్పది దేవుడు మనకు తోడై ఉండుట. ఇంత గొప్ప భాగ్యాన్ని పొందుకున్న నిజ క్రైస్తవుడా, ఎంత గొప్ప భాగ్యాన్ని పొందుకున్న విశ్వాసి, ఎంత గొప్ప భాగ్యాన్ని పొందుకున్న దైవజనుడా, దైవ సేవకురాలా, నీ జీవితానికి ఏమీ లేదనుకుంటున్నావు? తక్కువ కాదు, ఏది నీకు తక్కువ చేయలేదు. ఎవరు నిన్ను దూరం చేయడానికి, ఎవరు నీకు హాని చేయడానికి, ఎవరు నీది ఖాళీ చేయడానికి సాహసించిన దేవుని చేత అన్ని భద్రపరచబడి ఉన్నవి. కాబట్టి దేవుడు చెప్తున్న మాటలో, నీ మార్గం అంతటిలో తోడుగా ఉన్నవాడు, నీకేమి తక్కువ చేయనివాడు. నెక్స్ట్ ఆయన ఏమన్నాడు? నేను ఏకరీతిగా ఉన్నాను, నేను మార్పు లేనివాడును. కాబట్టి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలి మనం? హెబ్రీ పత్రిక 13:6లో 5-6 వచనాల్లో, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. మంచి ధైర్యం. కాబట్టి దినాన పరిశుద్ధాత్మదేవుడు మంచి ధైర్యంతోనూ ప్రభు కోసం నిలబడాలని, కాబట్టి వర్తమాన కాలంలో, భూతకాలంలో, భవిష్యత్ కాలంలో నీకు తోడై ఉన్న దేవుడు. నెక్స్ట్ చూడండి, అక్కడ ఆయన తన శిష్యులతోటి ఏమన్నాడు? మత్తయి సువార్త 28:20 అన్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉన్నాను అన్నాడు. ఇది నా సంగమా, దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ఆయన బిడ్డలందరికీ ఉన్న గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడై ఉన్నాను. కాబట్టి మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సాక్షులుగా వెళ్ళండి. మరి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. సువార్త ప్రకటించండి, సకల మనుషులు నాకు శిష్యులుగా చేయండి. అధికారం ఇచ్చాడు. పాములు తేళ్లను త్రొక్కటానికి అధికారం ఇచ్చాను, దయ్యములు వెళ్ళగొట్టే అధికారం ఇచ్చాను. భయంకరమైనటువంటి అద్భుత కార్యాలు జరిగిస్తూ, దుష్ట శక్తులు అణిచివేస్తూ, సర్పములు తొక్కడానికి కూడా ఆ అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. మరణకరమైన ఏది త్రాగినా మీకు ఏం చేయదు, ఇది నా అధికారం, వెళ్ళండి అని గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞ ఇచ్చి పంపిస్తున్నాడు. తోడై ఉండి ఈరోజు నీకు తోడై ఉన్నాడు. ఈరోజు ఈ ఉదయకాలం ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ధైర్యం విడిచిపెడతావా? నువ్వు దిగులు పడుతూ ఉంటావా? నువ్వు బలహీనంగా ఉంటావా? నువ్వు బాధపడుతూ ఉంటావా? కాబట్టి జాన్ వెస్లీ గారు, ఆ దైవ భక్తుడు, కొన్ని వేల 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 కిలోమీటర్లు గుర్రముతు మీద వెళ్ళి సువార్త ప్రకటించిన భక్తుడు, ఆయనకున్నటువంటి ఆ గొప్ప ఆనందము, ఆ మరణంలో కొన ఊపిరి, అసలు పరలోకానికి వెళ్ళే ఆ మరణకరమైన సమయంలో ఆ అద్భుతమైన స్టేట్మెంట్ ఆనందంగా ఇచ్చి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఈ దినాలను బ్రతికున్న దేవుని బిడ్డలు, నాకు దేవుడు తోడై ఉన్నాడు, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా దేవునికి అసాధ్యం ఏది లేదు. కనుక తోడుగా ఆయన ఉండాలంటే ఏం చేయాలి? ఆయనను మన జీవితంలోకి స్వీకరించాలి, ఆయన ప్రథమ స్థానం ఇవ్వాలి, ఆయన వాక్యాన్ని అంగీకరించాలి, ఆయన మాటని స్వీకరించాలి, ఆయన చిత్తం నెరవేర్చాలి. ఈ లోకంలో ఉన్న వాటిని నువ్వు ప్రేమించుకుడి. ఆ లోకంలో ఉండేదంతా శరీరాక్ష, నేత్రాక్ష, జీవబుడంబాలు. అవి తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. కానీ ఈ లోకము దాని ఆశలు గతిస్తున్నాయి. దేవుని చిత్తం నెరవేర్చేవారు నిరంతరం నిలుస్తారు. కాబట్టి దేవుని చిత్తం నెరవేర్చాలి అన్న తీర్మానం తీసుకున్న ప్రతి దేవుని బిడ్డ వెంట ఆయన సన్నిధి ఉంది, ఆయన తోడై ఉన్నాడు. ఈ జీవితకాలం ఆయన ఇచ్చిన గొప్ప అవకాశం ఇది. ఆయన వరం, ప్రతిరోజు ఒక వరం పొందుకుంటున్నాం. నువ్వు పొడిగించిన ఆయుష్కాలం, దేవా నీ కోసమే జీవిస్తాను, నీ సేవ చేస్తాను, నీకు సాక్షిగా ఉంటాను, నీ శిలువ రక్త ప్రభావంతో నా జీవితాన్ని నడిపించుకుంటాను, ఈ రక్త ప్రోక్షణ కింద ప్రాణాత్మ దేహాలు తెస్తాను. ఇంకా మారు మనసు రక్షణ పొందని వాళ్ళు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారంటే, దేవునికి నీ హృదయం, యేసు ప్రభుకి నీ హృదయం ఇవ్వకపోతే, యేసు ప్రభు నామలో నీ ప్రతి
పాపాన్ని ఒప్పుకోకపోతే యేసు ప్రభు రక్తము నీ కోసం చిందించబడింది. ఆయన రక్తము నీ ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరుస్తుంది. ఆయన ఎంతకు నువ్వు వస్తే ఆయన ఎంత మాత్రం తులసివేయడు. ఈ క్షణమే, ఈ దినమే యేసు క్రీస్తుని ప్రభుని నీ రక్షకుడు అంగీకరిస్తే ఆయన నీకు తోడై ఉంటాడు సదాకాలం. ఆయన తోడుగా ఉంటే నీ గతము, ప్రస్తుతము, భవిష్యత్తు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా మహిమకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. యేసు ప్రభు నమ్మిన విశ్వాసులారా, దేవుని పిల్లలారా, ఈరోజు నువ్వు దిగులు పడాల్సిన పరిస్థితి లేదు, అధైర్యపడాల్సిన పరిస్థితి లేదు, భయపడాల్సిన పరిస్థితి లేదు, అందరితో సమానంగా చింతించాల్సిన పరిస్థితి లేదు. తల పైకెత్తి, నిరీక్షణతో తల పైకెత్తి ఆయన నాకు తోడై ఉన్నాడు అంటూ ఆయన అడుగులో అడుగు వేస్తూ, ఆయన వైపే చూస్తూ, ఆయన కోసమే జీవిస్తూ, ఆయనకు విరోధమైన వ్యతిరేకమైన ప్రతిదాన్ని ఖండిస్తూ, ఆయనకు వెలుగు సంబంధిగా నడుస్తూ, ఆయనకు ప్రీతికరమైన జీవితం జీవిస్తూ ఒక మాట పలకాలి, నాలో ఉన్నవాడు. 1 యోహాను 4:4 ప్రకారం నేను దేవుని సంబంధిని, నాలో ఉన్నవాడు, నాకు తోడై ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక నేను వాటిని జయించి ఉన్నాను అని పలుకుతూ సాగాలి. కాబట్టి ప్రభు రాకడ ఆశ్రమైన దినాల్లో ఈ గొప్ప వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు, ఆయన తోడై ఉన్నందుకు, నడిపిస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు, స్థిరపరుస్తున్నందుకు, కాపాడుతున్నందుకు, కావలసిన సమస్తం ఇచ్చి తక్కువ లేకుండా చేస్తున్నందుకు తలపైకెత్తి దేవుని మహింపచ్చు, సజీవ సాక్షిగా జీవించు ఆయన చిత్తం నెరవేరుస్తూ ప్రభు ఈ మాటలు దీవించును గాక. ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి నిబంధన రక్తంలో ఈ మాటలు ముద్రిస్తున్నాను. ప్రియ ప్రజలకి ఆశీర్వాదకరంగా మార్చి, యేసు ప్రభు నామములో వారి యొక్క అనారోగ్య పరిస్థితిని లాయపరిచి, యేసుక్రీస్తు ప్రభు నామములో వారి అధ్వానపు స్థితిని లాయపరిచి, వారి ఓటమి బ్రతుకు లాయపరిచి, వాళ్ళకున్న ప్రతి విధమైనటువంటి భయంకరమైన భయాలు, తెగుళ్ళు లయపరిచిన దేవుడివి, తోడుగా ఉన్న దేవుడివి, మీరు వాళ్ళతో ఉండి నడిపించమని, స్థిరపరచమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామములో మీకు నా శుభ వందనాలు.